ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో పెద్దలందరూ ఏంటంటే బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. ఈ ముహూర్తంలో నిద్ర లేచి కొన్ని విధి విధానాలు పాటించడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాదు అష్టైశ్వర్యాలు కూడా వస్తాయని. అసలు ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? మరి అప్పుడు నిద్ర లేచి ఏం చేయాలి? ఎటువంటి కార్యాలు నిర్వహిస్తే కనుక మనకు ఆరోగ్యం అనేది వస్తుంది? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేస్తే మనకు ఆరోగ్యం బావుంటుంది ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఇంకా చెప్తారేంటంటే మీలాంటి పెద్దలు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. కొన్ని రకాల విధి విధానాలు పాటించాలి. పాటిస్తే కనుక అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు వస్తాయని. అంటే ఏంటి గురువుగారు? అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎన్ని గంటలకి మనం చెప్తాము? 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తం అంటారు. హ్మ్. 3 to 4:30 హ్మ్. అంటే ఆ 90 మినిట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ టైం అనమాట. హ్మ్. దాని తర్వాత ఉషోదయం, హ్మ్. దాని తర్వాత సూర్యోదయం. హ్మ్. అంటే 3 to 4:30 బ్రహ్మ ముహూర్తం, హ్మ్. 4:30 to 5:30 ఉషోదయం, 5:30 to 6:30 సూర్యోదయం. హ్మ్. అంటే ఎప్పుడూ కూడా అంటే మన కాలమాన పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది మార్గశీర్ష మాసం, హ్మ్. ధనుర్మాసం అంటాం. హ్మ్. ఇక్కడ సమయం మనకి తెల్లవారుజామున 6 తర్వాత సూర్యోదయం అవుతూ ఉంటుంది. అవును. అంటే ప్రకృతిలో సూర్యుడు హ్మ్. తూర్పున ఉదయించి పడమర అస్తమించటం, హ్మ్. అలాగే 6 నెలలు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి ట్రావెల్ చేస్తూ హ్మ్. మళ్ళీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతూ ఉంటారు. హ్మ్. ఆయన భ్రమణం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే హ్మ్. తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తారు. హ్మ్. మనం దిక్కులుగా తీసుకున్నప్పుడు హ్మ్. తూర్పు పడమరలు, అలాగే ఉత్తర దక్షిణాలు, హ్మ్. అలాగే ఈశాన్య నైరుతి, హ్మ్. ఆగ్నేయ వాయువ్యాలు, ఇవన్నీ కార్నర్స్ అనమాట. వీటిలన్నిటిని ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడంటే ఆయన ఇలా ఉదయించి ఇలా రివర్స్ ఎప్పుడు ఇది ఇది జరుగుతూ ఉంటుంది. హ్మ్. తూర్పు ఆ ఉదయం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు కదా, తూర్పున ఉదయించి పడమరకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తాడా? రాడు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ హ్మ్. సూర్యుని చుట్టూ తిరిగే ఈ పరిక్రమలో తూర్పు హ్మ్. పడమరలు. ఇక మరి మరి మిగతా దిక్కుల వాళ్ళకి అంటే అందరినీ సమదృష్టితో చూసేటువంటి భగవంతుడిగా మనం మాట్లాడుతాం. ఇక్కడ భగవంతుడు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, ఆరోగ్యం ఎందుకు చేకూర్చడం జరిగిందంటే ఆయన లేకపోతే, హ్మ్. సూర్యోదయం లేకపోతే మన జీవితాల్లో హ్మ్. వెలుగు లేదు, ఆరోగ్యం లేదు. కాబట్టి హ్మ్. భగ అంటే మండుతున్నటువంటి అగ్నిగోళం. అవును. భగ, హ్మ్. భగుడు, హ్మ్. ఒక కాంతి అనమాట. హ్మ్. అది సూర్యుడి నుంచి జరుగుతుంది. హ్మ్. అంటే మంచి చేసేవాళ్ళు శక్తిని భగవంతుడు, అదే మనం డివైన్ ఎనర్జీ, హ్మ్. ఇక్కడ మనల్ని నడిపించేది శక్తి, హ్మ్. ఎనర్జీ. ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం. హ్మ్. బ్రాహ్మి అంటే సరస్వతి, హ్మ్. బ్రహ్మ అంటే సృష్టికర్త. హ్మ్. ఈ బ్రాహ్మీ ముహూర్తం హ్మ్. లో మన శరీరంలో కణజాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే శరీరంలో సిస్టమ్స్ అన్నీ కూడా గ ఈ ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. మన శరీరంలో సెల్స్ అన్నీ కూడా హ్మ్. 3 to 4:30 రెస్పిరేటరీ హ్మ్. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎలిమినేషన్ బాగుంటుంది. హ్మ్. ఈ ప్రభావం వెళ్ళి లార్జ్ ఇంటెస్టిన్స్ మీద పడుతుంది. హ్మ్. ఎవరైతే 3 to 4:30 మధ్యలో హ్మ్. విధిగా లేచి ప్రాణాయామం చేస్తారో వాళ్ళ శరీరంలో వ్యర్థ విసర్జన అద్భుతంగా ఉంటుంది. హ్మ్. మనం గాలి పీల్చడం ద్వారా వ్యర్థాలు పీలుస్తుంటాం, మంచినీళ్ళు తాగడం ద్వారా వ్యర్థాలు వస్తాయి, మనం తినే పదార్థాల ద్వారా కూడా వ్యర్థం వస్తుంది. హ్మ్. ఇది కాకుండా మనం చాలా వింటాం, హ్మ్. చాలా చూస్తాం. ఈ వ్యర్థాలన్నీ కూడా ఎలిమినేట్ అయ్యే అద్భుతమైనటువంటి సమయం 3 to 4:30. ఓకే. మనకి కలలు కూడా ఇంచుమించు ఆ సమయంలోనే వస్తాయి. హ్మ్. అంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి ఎనర్జీ శరీరం, శక్తి శరీరం, హ్మ్. ఆత్మ హ్మ్. ఒక ట్రావెలింగ్‌లో ఉంటుంది. హ్మ్. ఇది సుషుప్తావస్థలోకి హ్మ్. వెళ్తుందనమాట. అక్కడ మన భూత, భవిష్యత్తు, వర్తమానాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. హ్మ్. ఇదేంటే నమ్మితే నిజం, హ్మ్. నమ్మకపోయినా నిజమే, తెలీదంతే. అంటే లేదు అనడం చాలా ఈజీ అమ్మ. హ్మ్. ఆత్మ లేవు గాడిద గుడ్డు అని అనేయడం చాలా సింపుల్. హ్మ్. దానికి ఏమీ నాలెడ్జ్ అక్కర్లే. కానీ ఆత్మ ఉంది అని ప్రూవ్ చెయ్యాలి, లేకపోతే ప్రయత్నించాలి, తెలుసుకోవాలంటే మాత్రం సాధన చేయాలి. ఎంతో జ్ఞానం ఉంటే తప్ప హ్మ్. దాన్ని మనం సాధన చేయలేం. యెస్. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల హ్మ్. ఈ సుప్తచేతన అవస్థ
సబ్కాన్షియస్ మైండ్ ఉమ్, యాక్టివ్గా ఉంటుంది. ఎనర్జీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఉమ్, ఇక్కడ మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అనే దాని వ్యవస్థలో ఉమ్, ఎలిమినేషన్ టైం, ఉమ్, ఆక్సిజన్ బాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం చూడండి మీరు, మేజర్ కాంప్లికేషన్స్ ఉమ్, కిడ్నీలు ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి అవును, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా. ఉమ్, అంటే మన ఫంక్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గిపోయినాయి. ఎవరికి కూడా 100% యాక్టివేషన్ అనేది లేవు ఆర్గన్స్ అన్నీ కూడా. కిడ్నీ ఫంక్షన్ మీరు చూసుకుంటే 30-40% ఉంటుంది, లంగ్స్ 30-40%. 100% ఎవరూ కూడా అంటే ఒక 3 ఫ్లోర్లు మెట్లెక్కి పైకొచ్చి రిలాక్స్డ్గా నార్మల్గా కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతో కొంత ఆయాసం వస్తూ ఉంటుంది. 3-4 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత కూర్చుని ఒక గంట వరకు మంచినీళ్ళు తాగక్కలేదని స్థితిలో ఎవరు ఉండదు. దాహం వేస్తుంది, అంటే కిడ్నీలు ఆ పనితనం తగ్గిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్గా వాటి వర్క్ని విధి టైమింగ్ ఉంది. 3 to 4:30 రెస్పిరేటరీ, 4:30 to 5:30 లార్జ్ ఇంటెస్టైన్స్, 5:30 to 6:30 స్టమక్. ఇవన్నీ యాక్టివ్ టైమింగ్స్ అనమాట. ఉమ్, ఈ 12 ఆర్గాన్స్ 12 గంటల మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఉమ్, ఆ సమయంలో లేచినప్పుడు అంటే మల విసర్జన, ఉమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. ఎందుకు? వాడికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ లేదు, ఉమ్, ఆక్సిజన్ లేదు, అందుకని ఎలిమినేషన్ అవ్వట్లే. దానికోసం మనం ట్యాబ్లెట్లు వేసుకోవడం, సిరప్లు తాగడం చేస్తూ ఉంటాం. ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో మీరు 3కి లేచి ఉమ్, ఒక 10-15 నిమిషాలు శుభ్రంగా ప్రాణాయామం చేసి పడుకోండి. ఉమ్, కరెక్ట్గా మిమ్మల్ని 5:30కి లేపుద్ది ఉమ్, ఎలిమినేషన్. ఉమ్, మల విసర్జన అద్భుతంగా జరుగుతుంది. ఉమ్, ఎప్పుడైతే వ్యర్థాలన్నీ ఎలిమినేట్ అయినాయో ఉమ్, మీకు కావలసినటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. ఉమ్, మీరు ఐశ్వర్యాలు ఎన్నవి? ఉమ్, అష్ట అష్ట అంటే 8. లక్ష్మి అంటే ఐశ్వర్యం అంటే లక్ష్మీగా అంటాం. లక్ష్మి అంటే లక్ష్యం. ఆవిడకంటూ ఒక ఫిజికల్ ఫామ్ మనం ఇచ్చాం. ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది, బిందుతో డబ్బులు పట్టుకుంటుంది, ఉమ్, చేతిలో తామర పువ్వులు ఉంటాయి, ఆ పక్కన ఏనుగు ఉంటుంది, 2 ఏనుగులు ఉంటాయి. ఇవన్నీ మనం ఇచ్చుకున్నాం. ఉమ్, అంటే లక్ష్మి అంటే ఎనర్జీగా తీసుకుంటే అది మన టార్గెట్, మన లక్ష్యం. మనం జీవితంలో ఎదగాలి, అభివృద్ధి సాధించాలి. ఉమ్, డబ్బు పరమావధి కాదు, ఉమ్, డబ్బు అందరూ సంపాదించేస్తారు. కానీ ఎవరైతే పొందిన దాంతో ఉమ్, అష్టలక్ష్మిలో 8 లక్ష్మిలో ధనము, ఉమ్, ఐశ్వర్యము, ఉమ్, ఆరోగ్యము, సంతానము, ధైర్యలక్ష్మి, దానలక్ష్మి, ఉమ్, విద్యాలక్ష్మి, సరస్వతి, ఉమ్, ఇవన్నీ అంటే ఈ 8 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక మనిషిలోకి ఉమ్, రావడానికి చేసేటువంటి సాధన బ్రాహ్మీ ముహూర్తం. ఉమ్. ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాం గురువుగారు. సో అంటే ఏమైనా మంత్రం చదువుకోవాలా, దీపం వెలిగించుకోవాలా, సో ఏదైనా మెడిటేషన్ లాంటిది చేయాలా, ఏం చేయాలి? అంటే సాధన. ఇక్కడ దీపం వెలిగించాలి అంటే శుద్ధి, ఒత్తి వేయాలి, నూనె వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఉమ్, ఇవన్నీ సూర్యోదయం తర్వాత చేస్తాం. ఉమ్, ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, ఓకే. నువ్వు మానసికంగా పరిపక్వత సాధించడానికి. పొద్దుటే ఆ సమయంలో లేచి స్నానాలు చేసేసి పూజలు చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఉమ్, నామజపాలు చేసేస్తే పుణ్యం రాదు. ఉమ్, ముందు ఫస్ట్ ఆత్మశుద్ధి కావాలి. అవును. ఆత్మశుద్ధి కావాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. yes. 3 గంటలు లేవడం అంటే అంత ఈజీ కాదమ్మా. ఉమ్, అంటే ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో yes. ఎవ్వరూ కూడా 11 గంటల లోపు పడుకోవట్ల. ఉమ్, 11 గంటల నుంచి 3 గంటలకు మధ్యలో ఎంత టైం ఉంది? ఏముంది? ఏం లేదు. 4 అవర్స్. ఉమ్, సరిపోతుందా? బద్ధకంగా చిరాగ్గా ఉంటుంది. ఉమ్, దాన్ని సాధించాలంటే ముందు ఫస్ట్ నైట్ త్వరగా పడుకోవాలి. ఉమ్, 9-10 గంటలకల్లా పడుకుంటే మీరు 3 గంటలకు నిద్ర లేవగలుగుతారు. మీ జీవితంలో అంటే ఇప్పుడు చాలా మోటివేషనల్ స్పీచెస్ వస్తున్నాయి. ఆ, లా ఆఫ్ అట్రాక్షన్, ఉమ్, ఆకర్షణ సిద్ధాంతం, ఈ మేనిఫెస్టేషన్, ఉమ్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఉమ్, ఏమొద్దు, శుభ్రంగా లేచి ఉమ్, ప్రాణాయామం చేయండి. వ్యర్థాలన్నీ విసర్జించబడితే ఉమ్, మీలోనే ఉన్న ప్రతిదీ A to Z యూనివర్స్లో ఉన్న సంపద అంతా ఇన్నర్ యూనివర్స్లో ఉంది, అవుటర్ యూనివర్స్లో ఉన్న సంపద అంతా. దాన్ని మెటీరియలైజ్ ఎలా చేసుకోవడం అనే ఆలోచన రావాలంటే ముందు ప్యూరిఫికేషన్ కావాలి. ప్రాణాయామం చేయండి 10-15 నిమిషాలు. అవకాశం ఉంటే ఇక మీకు డే లైఫ్లోకి వచ్చేయండి, లేదంటే మళ్ళీ పడుకోండి. ఉమ్, కానీ బిఫోర్ సన్ రైజ్ మాత్రం నిద్ర లేవాలి. అంటే మినిమం 5:30కి అయితే కంపల్సరీ మళ్ళీ లేచి స్నానం అయ్యి చేసి అప్పుడు ఉమ్, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మీరు మంత్రాలు చేస్తారా, నమస్కారాలు చేస్తారా, దీపం వెలిగించుకుంటారా, ఇవన్నీ తర్వాత. కానీ ఫస్ట్ ఈ నిద్ర లేవడం అనేది ఒక క్రమశిక్షణ, మన సిస్టమ్ని బాగు చేసుకోవడానికి. ఈరోజు ఒక ఉన్నతమైన
స్థితిలో ఉన్నటువంటి అంటే మనం టాటా బిర్లాలు ఉమ్, వీళ్ళను పెద్దవాళ్ళ గురించి ఉమ్, వీళ్ళందరూ కూడా బిఫోర్ సన్ రైజ్ నిద్ర లేచిన వాళ్ళు ఉమ్, జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే ఒక క్రమశిక్షణ. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం అనేది క్రమశిక్షణ. ఉమ్, మనకి లక్ష్యాలు కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఉమ్, సమయం తక్కువగా ఉంది. అప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తాన్ని ఉమ్, ఉపయోగించుకుంటాం. సృష్టి చేయాలి, అద్భుతంగా ఇంకా ఏదో సాధించాలి అన్నప్పుడు కంపల్సరీ మనం టార్గెట్ 3 to 4:30 ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని విజయాన్ని సాధించడానికి సపోర్ట్ చేస్తుంది. ఎస్ ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అసలు ఏంటి బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం, ఎందుకు ఉదయాన్నే నిద్ర లేవాలి, మనం ఈ పాటించవలసిన విధి విధానాలు ఏంటి, అప్పుడు లేస్తే మనం అన్ని పనుల్లో ఎలా మనం సక్సెస్ సాధిస్తాం అనేది చాలా చక్కగా చెప్పారు. అడిగారు కాబట్టి మ్. ఒక ఆబ్జెక్ట్ కావాలి, మన దృష్టి కేంద్రీకరించాలంటే మ్. ఏదో ఒక ఆబ్జెక్ట్ లేకపోతే కష్టం. ఇక్కడ ఒక మంత్రానికి కూడా తీసుకోవచ్చు అనుసంధానంగా. ఉమ్, అది మనం మెడిటేషన్కి ధ్యానానికి ప్రతిబంధకం కాకూడదు. ఉమ్, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం. అందుకని అది మననం జరుగుతూ ఉండాలి, మనస్సుని కేంద్రీకరిస్తుంది. ఉమ్, అందుకని అద్భుతమైనటువంటి మంత్రం ఓం మణి పద్మాయ నమః. ఉమ్, నమః పెడితేనేమో జపం అవుతుంది, ఉమ్, దానికి ఓం మణి పద్మేహం, ఉమ్, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం అంటే నాభి ఉమ్, మన కేంద్ర బిందువు, అది దాన్ని అవేకం చేస్తుంది. ఉమ్, ఇది మనసులో హమ్ చేసుకుంటూ Hmm. లేదంటే చిన్న ప్లేయర్ ఏదైనా పెట్టుకుని ఉమ్, వింటూ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. అంటే ఉమ్, దృష్టిని కేంద్రీకరించడం కాదు, yes, సాధన చేయటం. Hmm. ఇన్హేల్ ఉమ్, ఎక్సేల్ 10-15 నిమిషాల పాటు ఉమ్, నిర్విరామంగా 2 రంధ్రాలతోటి వీలైతే శ్వాసను తీసుకుని విడిచిపెట్టడం, లేదంటే ఎడా పింగళ నాడీలతో అనుసంధానం చేయడం. ఉమ్, మీకు ఏది కుదిరితే అది Hmm. ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి ఎక్సేల్ చేయడం. ఇవి రెగ్యులర్గా సాధన చేస్తే మీకు అవసరం ఏంటి, ఉమ్, ఈ పర్పస్ ఏంటి లైఫ్కి, ఇవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క స్పృహలోంచి బయటకు వస్తాయి. yes, అంటే నేను చెప్పింది చెయ్యాలి కాదు, నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు చెయ్యాలా చేయకూడదా అనేది మీకు అర్థమవుతుంది, జ్ఞానం వస్తుంది. ఎస్ ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. పెద్దల మాట చద్దన్న మూట అంటారు. 100%. పెద్దలు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పట్లో సైంటిఫిక్ రీజన్సా అది ఇది కాదు, వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు, అందరూ పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. సూర్యసుంతలి